కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్న జీహెచ్ఎంసీ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు. పశుపోషణ, పాడి రంగాలకు మంచి భవిష్యత్తు, ప్రభుత్వ సాయాన్ని వాడుకోవాలన్న కేంద్ర మంత్రులు. బయోటెక్నాలజీలో పరిశోధనలు పెరిగితేనే విప్లవాత్మక మార్పులు, వర్సిటీలో రాజకీయాలను దూరం చేయాలన్న శాస్త్రవేత్తలు. సమస్యల సుడిగుండంలో ఓయూతో పాటు అనుబంధ కాలేజీలు, పేదలకు చదువును దూరం చేస్తున్నారన్న విద్యార్థులు. విదేశాల్లో చదువుల కోసం ఫేక్ సర్టిఫికెట్ల తయారీ, ఓల్డ్ సిటీలో ముఠాను పట్టుకున్న పోలీసులు. వీధి కుక్కల నియంత్రణ చర్యల కోసం ప్రత్యేక కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వెటర్నరీ వింగ్లో సిబ్బందిని పెంచుతామన్నారు అధికారులు. అంబర్పేట బాధిత బాలుడి కుటుంబానికి సహాయం చేస్తామన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మరోవైపు కుక్కల బెడదను నివారించడంలో జీహెచ్ఎంసీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు ప్రతిపక్షాల కార్పొరేటర్లు. కుక్కల నియంత్రణపై కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు, ఎన్జీఓలు సమావేశానికి హాజరయ్యారు. కుక్కల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మీటింగ్లో చర్చించారు. వెటర్నరీ వింగ్ కు నిధులు, సిబ్బంది కొరతను కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు ప్రస్తావించారు. జంతు ప్రేమికులతో కలిపి ఓ కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుందన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అంబర్పేటలో కుక్కల బాధిత బాలుడి కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పారు. తాము 1 నెల జీతాన్ని బాలుడి కుటుంబానికి ఇస్తామని, బల్దియా నుంచి తక్షణ సాయం 2 లక్షలు అందిస్తామని తెలిపారు. జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఆ కమిటీతో పాటుగా ఈ సెంటర్లను ఇచ్చేయడం జరుగుతుంది. మానవతా దృక్పథంతో మా యొక్క గౌరవ వేతనాన్ని మొత్తాన్ని కూడా ఆ కుటుంబానికి ఇవ్వడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. దాంతో పాటుగా మేయర్ రిలీఫ్ ఫండ్తో పాటు 2 లక్షలు, దాంతోపాటు ఇంకా మిగతా ఫండ్స్ మొత్తం కలిపి చేసుకొని దాదాపు 10 లక్షల రూపాయలు ఆ యొక్క బాలుడి కుటుంబానికి సహాయం చేయడం కోసం మేయర్ గారు ముందుకొచ్చారు. తాము ఇచ్చిన లెటర్ కారణంగా మేయర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారన్నారు బీజేపీ కార్పొరేటర్లు. కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక వాహనాలు కేటాయించి కార్పొరేటర్లకు అటాచ్ చేయాలని కోరామని చెప్పారు. మటన్, చికెన్ షాపుల నుంచి వ్యర్థాలు సేకరించేందుకు ప్రత్యేక కవర్లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వీధి కుక్కల అడాప్షన్పై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పామన్నారు. కుక్కలకు సంబంధించిన వివరాలు జీహెచ్ఎంసీ ఇవ్వలేదని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. మటన్ షాపులు కానివ్వండి, మ్యారేజ్ హాల్లో కానివ్వండి, అక్కడ ఏదైతే ఈ మటన్ చేస్తున్నారో ఆ కుక్కలే చాలా నాన్ వెజ్ తిని ఆ కుక్కలు కొంచెము బాగా అయితే ఆ కుక్కలు కలుస్తున్నాయి. అట్లాంటి జగ ఐడెంటిఫై చేసి వాళ్ళకు జిహెచ్ఎంసీ తరఫు నుంచి మేము కవర్లు ఇచ్చి మన జిహెచ్ఎంసీ వాళ్ళే వెళ్ళి అక్కడి నుంచి అది వాళ్ళు తీసుకెళ్లాలని మేము వాళ్ళని కోరాము. కుక్కను ఏ విధంగా క్యాప్చర్ చేయాలా, స్టెరిలైజ్ చేయాలా, ఇమ్యునైజ్ చేయాలా, రిలీజ్ చేయాలా, ఈ 4 పాయింట్లు సక్సెస్ఫుల్గా చేసినట్టయితేనే స్ట్రే డాగ్స్ అనేవి సక్సెస్ఫుల్గా నెమ్మదిగా మరి ఇక్కడ వెళ్ళిపోతుంది. అట్లనే కాకుండా మరి కుక్కలని కమర్షియల్గా కొనడానికి డిస్కరేజ్ చేస్తూ స్ట్రే డాగ్ని అడాప్ట్ చేసే మెకానిజాన్ని ఇన్సెంటివైజ్ చేయాలని కూడా మనం కోరడం జరిగింది. కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీకి చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. నామమాత్రపు చర్యలతో ప్రయోజనం ఉండదని చెప్పారు. కుక్కలు పట్టుకొని వ్యాక్సినేషన్ చేయడానికి సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ వాళ్ళు కుక్కల పైన ఉన్న బడ్జెట్ కూడా దోచుకుంటున్నారు. చిత్తశుద్ధి కనుక ఉంటే వారు కుక్కల పైన ఖర్చు పెట్టిన 15 కోట్ల వారికి బిల్లులు బయట పెట్టాలి. మరి ఆ బాబు చనిపోయినందుకు ఇది జీహెచ్ఎంసీ హత్యగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు రియాక్ట్ అయిన విధానం చాలా బాగాలేదని ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంటే మీద ఏదో రియాక్ట్ అవ్వాలన్నట్టే ఈ కమిటీ ఉన్నది. కానీ ఎంత కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తున్నారో మాకైతే డౌటే ఉంది. ఇప్పుడు నిన్నటికి మొన్న ఇప్పుడు జరిగిన వారం అయినా కానీ ఇంకా కూడా వాళ్ళకి కంపెన్సేషన్ ఏమి ఇవ్వాలన్నది ఒక క్లారిటీ లేదు జీహెచ్ఎంసీకి. నాచారం పరిధిలో మరో కుక్కల దాడి ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిని కుక్కలు కరిచాయి. బాలుడు వేగంగా ఉరికి ప్రాణాలు కాపాడుకున్నాడు. బాలుడి అక్క వచ్చి కొట్టడంతో కుక్కలు వెళ్లిపోయాయి. కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు బాలుడి తండ్రి. నేను ఎందుకు వచ్చానంటే నా పేపర్ ప్లేన్ పడినొచ్చా. అప్పుడు నేను తీసుకోవడానికి వెళ్తే కొన్ని
కొన్ని 2 డాగ్స్ నా మీద స్పీడ్గా అటాక్ చేశాయి. అప్పుడు నేను తప్పించుకున్న పరిగెత్తి. డాగ్స్ వచ్చి వాడి మీద అటాక్ చేస్తే అప్పుడు నేను నా చేతిలో ఉన్న కొన్ని థింగ్స్ వాటి మీద విసిరి గట్టిగా అరిచాను. అవి భయపడి వెళ్ళిపోయాయి. మా కాలనీలో దాదాపు 30-40 దాకా డాగ్స్ ఉన్నాయి. అదే మేము ఎవ్రీ టైం IGHMC యాప్లో ఈ కంప్లైంట్స్ పెడతాం. పెట్టగానే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. డాగ్స్ని తీసుకెళ్ళిపోతారు, వాటిని స్టెరైల్ చేసి మళ్ళీ ఇదే ఏరియాలో వదిలేస్తున్నారు. ఇక్కడ పందులు అట్లాంటివి తిరిగితే కూడా వాటి మీద కూడా అటాక్ చేసి వాటిని చంపడము, తినడం అట్లాంటివి చేస్తున్నాయి. హైకోర్టు ఏదో ఆర్డర్ ఉంది, సో ఎక్కడ తీసుకెళ్లిన డాగ్స్ని అక్కడే వదలాలి అని రూల్ ఉందంట. సో అందుకని మేము వదిలేస్తున్నాం సార్, మేము ఏం చెయ్యలేము, మా చేతులు కూడా కట్టేసి ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. GHMC అధికారులు ప్రకటనకే పరిమితం కాకుండా కుక్కల బెడద తగ్గించేందుకు సీరియస్ గా కృషి చేయాలంటున్నారు సిటీ పబ్లిక్. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. పశుపోషణ, పాడి రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి ఉందని, యువత వీటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ 2 పాతకాలపు నాటివే అయినా టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చని తెలిపారు. దేశంలో పశుపోషణ, పాడి రంగాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. కేంద్రం వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్టార్టప్లను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని యువత ముందుకెళ్లాలని సూచించారు. స్టార్టప్ ఇండియాలో భాగంగా పశుపోషణ, ఫిషరీస్, డైరీ శాఖలు హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ స్టార్టప్ సదస్సులో పాల్గొన్నారు పురుషోత్తం రూపాల. प्रधानमंत्री जी ने जब स्वयं ही स्टार्टअप को स्टार्ट किया, इसलिए इन सेक्टर में युवाओं को टेक्नोलॉजी का इंटरवेंशन करने का ये एक प्रकार से खुला निमंत्रण है. टेक्नोलॉजी का इतना संक्रमण हो रहा है कि हमारी युवा पीढ़ी हर एक चीज के लिए टेक्नोलॉजी का इंटरवेंशन करके एनिमल हस्बेंड्री, डेयरी, फिशरी सेक्टर के साथ आप जुड़ सकते हो. फिशरीज का सेक्टर भी इतना बड़ा है. सरकार की जो पॉलिसियां हैं वो आपको मदद करने की है. सो आपके इंटेलिजेंट को काम में लगाइए, आपके टेक्नोलॉजी के जो नो हाउ है उसको काम पे लगाइए और राज्य सरकार के साथ मिलकर, भारत सरकार के साथ मिलकर उसमें ज़्यादा से ज़्यादा आप आगे आकर अपना प्रयोग करें और पशुपालकों के लिए नए नए नवाचारों को बढ़ावा देने में आप सबको कामयाबी मिले, ये मेरी शुभकामनाएं हैं. స్టార్టప్ కంపెనీల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు కేంద్ర సహాయ మంత్రులు మురుగన్, సంజీవ్ కుమార్. దేశంలో ప్రస్తుతం 1,00,000 స్టార్టప్లున్నాయని చెప్పారు. మాంసం ఉత్పత్తుల్లో 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల్లో 3వ స్థానంలో ఉన్నామన్నారు. రైతులను, యువతను స్టార్టప్ల పేరుతో మరింత ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మురుగన్, సంజీవ్ కుమార్. Today this animal husbandry and fisheries sector is a sunrise sector, and we are leading throughout the world. And egg, we are in the number 3. The startup companies are here. After this Atmanirbhar package, how this we can take it before 2014, there is very meager startup companies was there. We are the number 3rd in the startups. We are almost reached 1 lakh startups in the country. We are the leading startup companies. कि शायद ग्रोथ IT सेक्टर जितनी नहीं होगी, मुझे ऐसा लगता है. और जब हम एनिमल हस्बेंड्री, डेयरी और फिशरी सेक्टर के स्टार्टअप के बारे में सोचना शुरू करते हैं कोई भी व्यक्ति, तो मेरा उनसे अनुरोध है कि वो एकदम से बड़ा बनने की ना सोचें. वो थोड़ा किसान के हित में काम करने का प्रयास करें. समय के साथ बड़ा तो अपने आप हो जाएगा अगर ज़्यादा फार्मर जुड़ेंगे. कई बार हम जल्दी करते हैं. कुछ स्टार्टअप के बारे में मैंने सुना है कि उन्होंने अच्छा काम शुरू किया, लेकिन बड़ा वॉल्यूम करने के लिए और अपने आप को बड़ा बनाने के लिए शायद वो इतना लाभ किसान को नहीं दे पाए जितना वो दे सकते थे. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ప్రభుత్వాలు మద్దతివ్వాలన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఏర్పడ్డాక డైరీ, చేపల ఉత్పత్తులను పెంచామని చెప్పారు. విజయ డైరీ టర్నోవర్ 800 కోట్లని తెలిపారు. తెలంగాణలో యువతకు వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, అగ్రి స్టార్టప్లకు అండగా ఉంటామన్నారు తలసాని. चीफ मिनिस्टर का सपोर्ट तेलंगाना स्टेट फॉर्मेशन हुए बाद जो सपोर्ट किए, आज विजय डेयरी अभी नंबर 1 प्रोग्रेस में 700 से 800 करोड़ का टर्नओवर चल रहा है हमारे पास. और इसमें क्या है, हमारे फार्मर को, नहीं तो हमारे नौजवानों को, उनके लिए एम्प्लॉयमेंट मिलेगा, सेल्फ एम्प्लॉयमेंट मिलेगा. जो कारोबार करने वाले को भी सपोर्ट करने के लिए
जो हमारा विजय डेयरी बहुत बड़ा प्रोग्रेस हुआ है। జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రాండ్ స్టార్టప్ సదస్సుకు వివిధ రాష్ట్రాల అగ్రి స్టార్టప్ నిర్వాహకులు వచ్చారు. విజయవంతంగా నడుస్తున్న స్టార్టప్ ఉత్పత్తులు ప్రదర్శించారు. హైదరాబాద్లో నేషనల్ సైన్స్ డే ఘనంగా జరిగింది. విద్యార్థులు సైన్స్పై అవగాహన పెరిగితే అద్భుతాలు చూడొచ్చన్నారు శాస్త్రవేత్తలు. సైన్స్ మీదే భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పారు. ఏ రంగాల్లో పురోగతి సాధించాలన్నా సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. బయోటెక్నాలజీలో పరిశోధనలు పెరిగితే భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు ప్రొఫెసర్ పివి రంగనాయకులు. మన దేశంలో యూనివర్సిటీలు రాజకీయ కాలుష్యంతో నిండిపోయాయని విమర్శించారు. అందువల్లే నోబెల్ బహుమతి సాధించే విషయంలో భారత్ వెనుకంజలో ఉందన్నారు. హైదరాబాద్ బిర్లా కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు రంగనాయకులు. విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు బిర్లా ఆర్థోలాజికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కేజీ కుమార్. నేషనల్ సైన్స్ డే కోయిన్సైడింగ్ విత్ the prize distribution of the Hyderabad Science Quiz, which started last year and concluded this year, and now we plan to have this as an yearly event, annual event of the institute. The celebration of National Science Day, this will be an annual event which we started from the last year. So the quiz is not like a normal quiz where we ask questions verbally. ఆర్థిక పురోగతి కానీ సామాజిక పురోగతి కానీ ఎటువంటి పురోగతి అయినా కూడా సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పురోగతిని సాధించాలంటే సైన్స్ ద్వారానే సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి భవిష్యత్తులో మన సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా లేదా సామాజికంగా ఉన్న అనేక ఇబ్బందులకు సైన్స్ పరిష్కారం కాబోతోంది. ఈ సైన్స్ విశ్వవ్యాప్తమైన సైన్స్, ఇప్పుడు గ్లోబల్ సైన్స్ అని అంటున్నాం. గ్లోబల్ సైన్స్ గ్లోబల్ ఛాలెంజెస్కి ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ కూడా సైన్స్ నుంచి వచ్చిన అనేక విష ఫలితాలు కూడా మన భవిష్యత్తును నాశనం చేయబోతుంది. ప్రస్తుతం సైన్స్ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఇస్రో మాజీ శాస్త్రవేత్త శ్రీహరి కోటేశ్వరరావు. భూగోళం, పర్యావరణం పరిరక్షణపై ఆలోచించాలని సూచించారు. వాతావరణంలో అసాధారణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి, జలవనరులు, సకల జీవరాశులను కాపాడుకున్నప్పుడే వాతావరణం సమతుల్యంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి మానవాళి ఈ యొక్క భూగోళం యొక్క పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని మనం చూసుకున్నప్పుడు అవి చాలా తక్కువగా ఉన్నాయి. అవి ఏమిటి అని అందరూ అడగొచ్చు. మనం ప్రకృతిని కాపాడుకోవాలి, జనవనరులను కాపాడుకోవాలి, తద్వారా సకల జీవరాశుల్ని కాపాడుకోవాలి. ఈ మూడింటిని కాపాడినప్పుడే సమతుల్యం అంటాం. భూమి మీద సమతుల్యం ఏర్పడుతుంది. ఆ సమతుల్యం ఉన్నప్పుడు న్యాచురల్గా ఈ వాతావరణం కూడా సమతుల్యంగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో భూతాపాన్ని 2.8 డిగ్రీల సెంటీమీటర్లు తగ్గిస్తే పర్యావరణం బాగుంటుందని సూచించారు వక్తలు. తెలుసుకోవాలన్న కుతూహలం చిన్నపిల్లలలో ఎక్కువగా ఉంటుందని, దీన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు ప్రొఫెసర్లు. నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యాన్ని వివరించాలని సూచించారు. సైన్స్పై అవగాహన పెంచాలన్నారు. సైన్సు, టెక్నాలజీ మరింత కృషి చేయాలి. ఏ విషయాలైతే మనం వెనకబడ్డాము అనే పార్శ్వాల్లో మన దృష్టి పెట్టడానికి, మన కృషి ముమ్మరం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దేశవ్యాప్తంగా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు అన్ని స్థాయిల్లో కూడా సైన్సు, టెక్నాలజీ పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. టెక్నాలజీకి వెనక ఉండేది మొత్తం సైన్సే. సో మేము చిన్న ప్రయత్నం చేసామన్నమాట. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 10 మంది సైంటిస్టులని, అలాగే చిన్న ఎమర్చ్యూర్ ఎస్ట్రోనామర్ అన్నమాట. సైన్స్ రంగంలో ముఖ్యంగా సైన్సు యూత్కు సైన్స్కు ఉన్న దృష్టికి చూస్తే మన కంట్రీ సూపర్ కంట్రీ అని కూడా, సూపర్ పవర్ కంట్రీ అని కూడా శాస్త్రవేత్త శేషగిరిరావు గారు చెప్పారు. మొత్తానికి చూస్తే అందరం కూడాను నిత్య జీవితంలో మన సైన్స్కున్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ మన చిన్నపిల్లల్ని ఈ దిశగా అందరం ఇంకొంచెం ఆసక్తి కలిగించేట్టు ప్రేరణ పొందేట్టుగా 11th class students plus 8th class students also kuda they are trying to be scientists and they searched many things here and they are saying about that. The awareness we have get that this scientist who encourage us to come towards the science and it's really an interesting one. సిటిజన్ అయినా కానీ మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే రైట్ ఉంటుంది మనకి. ఇంకొక అతను వచ్చేసి స్టార్స్ గురించి చెప్పిండు, స్టార్ కాన్స్టిలేషన్ గురించి. అండ్ ఇంకొక ప్రొఫెసర్ వచ్చేసి లేడీ ఉంది. ఇప్పుడు మాలాంటి ఏజ్ వాళ్ళు అంటే టీనేజర్స్ ఆర్ యంగ్ ఏజ్ పీపుల్ మనం సైన్స్లోకి రావడానికి ఎంత హెల్ప్ అవుతుందని
this is the best in. సైన్స్ డే సందర్భంగా దిల్సుఖ్ నగర్ పిఐటి కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులలో ప్రతిభ, సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకు సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందన్నారు అధ్యాపకులు. సైన్స్ ఫేర్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఇందులో దాదాపు 200 మంది పిల్లలకు పైగా పాల్గొన్నారు. వాళ్ళ యొక్క సృజనాత్మకను బయటికి తీసి వాళ్ళందరూ, నా పిల్లలందరూ కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు, పెద్ద పెద్ద జగదీష్ చంద్రబోస్ గారు, సివి రామన్ గారుల వంటి శాస్త్రవేత్తల లెవెల్కి వాళ్ళు చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ. Yes sir, Naksha I protect law and orders in the society. Do you have any problems? Come to me. I will solve the problems. Thank you. Today I am acting as a soldier. We working people some selflessly and tirelessly. Thank you. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పలు ప్రాంతాల్లో క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు 5 నెలలుగా రాజ్భవన్లో పెండింగ్లో ఉందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. బిల్లు గవర్నర్ ఆమోదం పొందగానే అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో యూనివర్సిటీల సమస్యలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు వినోద్ కుమార్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది ప్రభుత్వం. 2017 మోడల్ ఫార్చునర్ వెహికల్ను ఏర్పాటు చేసింది. గతంలో కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ను మార్చాలని ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. పాత వాహనం కావడంతో తరచూ ఇబ్బందులు పడుతుందని చెప్పారు. చాలాసార్లు రోడ్డుపైనే ఆగిపోయిందని తెలిపారు. కొన్నిసార్లు కారు టైర్లు ఊడిపోవడంతో రోడ్డుపైనే వదిలేసి నిరసన తెలిపారు రాజాసింగ్. మొన్నటి అసెంబ్లీ సెషన్ టైంలో ప్రభుత్వం తీరుపై ఆందోళన చేశారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీఎం క్యాంపు ఆఫీస్ దగ్గర వదిలిపెట్టేందుకు యత్నించారు. తర్వాత స్వయంగా బుల్లెట్ బైక్పై అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. చాలా మార్లు వివిధ రూపాల్లో తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు రాజాసింగ్. ఎట్టకేలకు ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ను అలర్ట్ చేసింది ప్రభుత్వం. అగ్నివీరుల నియామకానికి నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష కోసం రాష్ట్రంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆర్మీ నియామక అధికారి కీట్స్ కే దాస్. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఐటీఐ లేదా పాలిటెక్నిక్ అభ్యర్థులకు 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్గా ఇస్తున్నామని చెప్పారు. ఎగ్జామ్, ఫిజికల్ టెస్టులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్టు చేయించి రిక్రూట్మెంట్ చేస్తామన్నారు కీట్స్ కే దాస్. So the Indian Army has announced some transformational changes in the recruitment procedure. As before, the recruitment procedure will still comprise of 3 stages. However, now the common entrance exam will be the first stage, and this exam will be conducted online. Those candidates who get selected or shortlisted after this common entrance examination will be called for the stage 2, that is the recruitment rally, which will be conducted at selected venues which will be decided by the Army Recruitment Office. There the candidates will need to undergo the physical fitness test and the physical measurement test. Finally, those candidates who selected in that stage also will go to the stage 3, that is a medical test which will also be conducted at the rally location itself. The final merit will be based on the online CE marks which they get plus the marks they get in the physical test conducted during the rally. That will be the same as it used to be done before also. Now this change is being done in synchronization with the requirements, the technological requirements of the Indian Army, how it will be in the 21st century. హైదరాబాద్లో మరో ఫేక్ సర్టిఫికేట్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓల్డ్ సిటీలో నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జీఆర్ఈ, టోఫెల్ ఎగ్జామ్స్ రాసేవారికి ముఠా ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్లు తెలిపారు అడిషనల్ డీసీపీ గుమ్మి చక్రవర్తి. విదేశాల్లో చదువుల కోసం ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 7 నిందితులను అరెస్టు చేశామన్నారు. 500 ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుకున్నారు. వీళ్ళు
ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ర్యాకెట్ ఇది. ఇంటర్మీడియట్, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. 11 సెల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్స్, 20,000 క్యాష్ మరియు 7 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ పర్సన్ మొహమ్మద్ హబీబ్, ఇతనికి ఫ్లై అబార్డ్ కన్సల్టెన్సీ మలక్పేట్లో ఉంది. ఇతని మీద ప్రీవియస్ 2 కేసెస్ ఉన్నాయి, 2019, 2022లో. అబ్దుల్ రౌఫ్, ఇతను ఎడ్యువైజ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అబిట్స్లో ఉంది. మొహమ్మద్ ఇర్ఫాన్, ఇతను ఫ్లై అబోర్డ్లో ఏజెంట్లా పనిచేస్తున్నాడు. షానవాజ్ ఖాన్, ఇతను కూడా ఒక ఏజెంట్. మొహమ్మద్ జుబేర్, ఇతను ఫ్లై అబోర్డ్ కన్సల్టెన్సీలో చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా రిసెప్షనిస్ట్ లాగా చేస్తున్నాడు. అండ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ కూడా ఈ ఫ్లై అబోర్డ్ కన్సల్టెన్సీలో వర్కర్స్ అండ్ ఏజెంట్స్. అయితే మెయిన్ పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, ఇతని పేరు సునీల్ కపూర్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. అయితే టోటల్గా ఈ 17 యూనివర్సిటీస్ ఏదైతే ఉందో అవి తెలంగాణ యూనివర్సిటీ ఒకటి, ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ ఏపీ, రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పూణే, ఛత్రపతి సాహూజీ మహారాజ్ యూనివర్సిటీ కాన్పూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ మహారాష్ట్ర, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూణే, బెంగళూరు యూనివర్సిటీ, అన్వరులుం కాలేజ్ మల్లేపల్లి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ న్యూఢిల్లీ, అన్నా యూనివర్సిటీ, రాజస్థాన్ యూనివర్సిటీ, ఇట్లా వేరియస్ కాలేజెస్ యూనివర్సిటీస్ నుంచి ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. చాలామంది క్యాండిడేట్స్ ఫెయిల్ అవ్వడము లేదా తక్కువ మార్కులు రావడము, ఇట్లా వీళ్ళకి తక్కువ ఉన్నప్పుడు బయట నుంచి యూనివర్సిటీస్ వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వవు. సో వాళ్ళకి మార్క్స్ పెంచడానికి, ఆ బ్యాక్లాగ్స్ తీసేయడానికి ఇట్లాంటి ఫేక్ మార్క్స్ తోటి ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి వీళ్ళని బయట దేశాలకి పంపిస్తున్నారు. టోటల్ 70 మందికి ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 30 మంది ఆల్రెడీ ఫ్లై అయ్యి వెళ్ళిపోయారు, ఒక 40 మంది ఇక్కడే ఉన్నారు. దాని తర్వాత ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ చేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చనే ఒక ఆశతోటి వీళ్ళు ఒకరితోటొకరు కన్స్పైర్ అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని. హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెంకుటిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు అన్నీ కాలి బూడిదయ్యాయి. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే ఇంటి లోపలి భాగమంతా కాలిపోయింది. అయితే షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. మేడ్చల్ జిల్లా కేసర కరెంట్ ఆఫీసులో ఏఈ అనిల్ కుమార్ ఏసీబీకి చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి 12,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చిరియాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్పెక్షన్ చేసేందుకు 15,000 డిమాండ్ చేశాడు ఏఈ అనిల్ కుమార్. చివరకు 12,000కు బేరం కుదుర్చుకున్నాడు. ఇవాళ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఏఈ అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నేను ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. చిరియాల విలేజ్లో 63 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ విషయంలో కంప్లీషన్ రిపోర్ట్ ఇవ్వడానికి ఏఈ అనిల్ కుమార్ గారిని సంప్రదించి ఆయన 12,000 రూపాయలు లంచంగా ఇస్తేనే మీకు రిపోర్ట్ ఇస్తానని చెప్పినాడు. అది దాని విషయంలో మేము వెరిఫికేషన్ చేశాము. వెరిఫికేషన్లో కూడా ఆయన 12,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసిన ప్రూఫ్ అయింది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12,000 రూపాయలని కంప్లైంట్ బాలనర్సింగ్ నుంచి తీసుకుంటుండగా మేము ఆయన ఏఈ అనిల్ కుమార్ రెడ్డి అని పట్టుకున్నాము. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత రిమాండ్ కొరకు చెంచలగూడ జైల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆయన ఉన్న ఒక అక్రమాస్తుల గురించి కూడా వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తున్నాము. ఆ వివరాలు తర్వాత మనకు తెలుస్తాయి. ఉస్మానియా వర్సిటీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న కాలేజీల పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్యాపకులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నిధులు లేక ఫ్యాకల్టీతో పాటు ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ కాక కష్టాలు అనుభవిస్తున్నామంటున్నారు విద్యార్థులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు
ఉన్నత విద్య కోసం యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీలకు వస్తుంటారు. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఎందరో మేధావులు, క్రీడాకారులు, పరిశోధకులను అందించిన ఓయూ, దానికి అనుబంధంగా ఉన్న సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజీలు ఇప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. నిధులు లేక అధ్యాపకులు, ఇతర సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంది. టైంకు జీతాలు రాక రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చెబుతున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు, ఇతర సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. దీంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నడిపే పరిస్థితి లేదంటున్నారు అధికారులు. గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ఇతర పరిస్థితులపై ఓయూవీసీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలోని సభ్యులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణ, ఆర్థికంగా ఎదురవుతున్న సమస్యలపై రిపోర్ట్ ఇచ్చారు. నిధులు లేక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణ ఇబ్బందిగా ఉందని కాలేజీల ప్రిన్సిపల్స్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. హాస్టల్ వసతిని పోరాడి సాధించుకున్నామన్నారు నిజాం కాలేజీ విద్యార్థులు. తాము కూడా హాస్టల్ కోసం ఆందోళనలు చేస్తున్నామన్నారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్. గ్రామాల నుంచి ఉన్నత విద్య కోసం వస్తే కనీసం కాలేజీలో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని పోరాడితే కేసీఆర్ సర్కార్ పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తోందని మండిపడుతున్నారు. ఈరోజు కళాశాలలో సరిపడిన నాణ్యమైనటువంటి విద్యా బోధన లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే నిజాం కాలేజ్ చూసుకున్నట్టయితే 24 డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి కాలేజీలో కేవలం 11 డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు లేక, 11 డిపార్ట్మెంట్లకు పర్మనెంట్ ఫ్యాకల్టీస్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒక ఆశలతోని గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చి ఇక్కడ యూనివర్సిటీ అనుబంధమైనటువంటి యూనివర్సిటీతో సమానమైనటువంటి కాన్స్టెంట్ కాలంలో చేరినటువంటి విద్యార్థులకు సరిపడా విద్యా బోధన అందక, పరిసరాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సరైన టైంకి స్కాలర్షిప్ లేక ఏదో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ఇప్పటికైనా మేలుకొని సరైన టైంకి స్కాలర్షిప్ లేచి విద్యార్థులను ఆదుకోవాలని తెలంగాణకు ఒకటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు డిమాండ్ చేస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీలను మూసివేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఎన్నో ఆశలతో ర్యాంకులు సాధించి ఓయూ కాలేజీలకు వచ్చిన తమకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేవని, అకాడమీ కార్యక్రమాలకు నిధుల కొరత ఉందంటున్నారు విద్యార్థులు. సైఫాబాద్ కళాశాలలో ఈరోజు వాళ్లకు సరైనటువంటి హాస్టల్ బిల్డింగ్స్ లేక, గర్ల్స్కి హాస్టల్ బిల్డింగ్స్ లేక గర్ల్స్ ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా నిజాం కాలేజ్ విద్యార్థులకు కూడా వాళ్ళ విద్యార్థుల సంఖ్యకు సరిపడేటువంటి బాయ్స్ హాస్టల్ కూడా లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు బీబీఏ విద్యార్థులందరూ కూడా బయట రూమ్ రెంట్లలో ఉండి, బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండి ఈరోజు క్లాసులకు అటెండ్ అవుతున్నారంటే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి అనుబంధ కళాశాల నుండి ఆయా కళాశాలలలో గర్ల్స్ మరియు బాయ్స్కి వారి సంఖ్యకు సరిపడా హాస్టల్ భవనాలను కట్టించాలని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ పేదలకు ప్రభుత్వ విద్య అందకుండా చేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఓయూతో పాటు అనుబంధ కాలేజీలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది పచ్చళ్ల సీజన్ రాకముందే మామిడికాయలు సిటీ మార్కెట్లోకి వచ్చాయి. అయితే రాష్ట్రంలోని జిల్లాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యాయి. దీంతో రేట్లు చెట్లెక్కి కూర్చున్నాయంటున్నారు వ్యాపారులు, కొనుగోలుదారులు. ఎండాకాలం వస్తుందంటే మార్కెట్లలో మామిడి పండ్ల సందడి చేస్తుంటాయి. పండ్లలో చాలా రకాలుంటాయి. అలాగే పచ్చళ్లకు ఉపయోగించే కాయల్లోనూ వేర్వేరు రకాలుంటాయి. కొన్నిటిని కూరల్లో ఉపయోగిస్తారు, కొన్నిటిని పచ్చళ్లకు వాడతారు, కొన్ని రకాల కాయలతో ఒరుగులు పెడతారు. ప్రతి ఏడాది మార్చి 2-3 వారాల్లో పచ్చళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో పచ్చళ్ల మామిడికాయలు మార్కెట్కి వస్తుంటాయి. గతేడాది పూత తక్కువగా ఉండడంతో మార్చి చివరి నాటికి మామిడికాయలు వచ్చాయి. దీంతో ఆలస్యంగా పచ్చళ్ల సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిటీ మార్కెట్లోకి మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా సిటీ మార్కెట్లోకి తెలంగాణలోని జిల్లాల నుంచి మామిడికాయలు వస్తుంటాయి.
కానీ ప్రస్తుతం బెంగళూరు, కర్ణాటక నుంచి దిగుమతి అవుతున్నాయి. దీంతో రేట్లు పెరిగాయి. ఒక్క మామిడికాయ 20 నుంచి 30 రూపాయలు పలుకుతోంది. అయితే మరో 10-15 రోజులైతే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారులు. ये क्या है, बाहर का आ रहा, अभी यहाँ का स्टार्ट नहीं हुआ, बेंगलोर साइड का आ रहा, अभी लोकल क्या है 1 मंथ में स्टार्ट हो जाता है यहाँ का, तेलंगाना का। आम का दाम तो अभी 20 रुपीज़ 15 रुपीज़ है। नेक्स्ट मंथ में क्या है कॉस्ट के हिसाब से रहता। आम अभी तेला गुलाबी आ रहा, रसाल आ रहा, नेक्स्ट मंथ से क्या जलाल 3-4 वेराइटी आता। ప్రతి ఏడాది మామిడి సీజన్ మొదలైనప్పటి నుంచి సీజన్ చివరి వరకు కాయలు కొంటామన్నారు సిటీ పబ్లిక్. రేట్లు ఎక్కువగా ఉన్నా ఇష్టం కాబట్టి కొంటున్నామన్నారు. ఈసారి ఎర్లీగా వచ్చింది, ఇప్పుడే చూస్తున్నాను నేను మామిడికాయలు కొనాలని. వాటితోటి మనము పప్పు చేసుకోవచ్చు, ఉడకబెట్టేసి రసము చిన్న చిన్న ముక్కలు కోసేసి దాన్ని చట్నీలాగా జస్ట్ ఇన్స్టెంట్ 2 days అట్లా ఉంటుంది. అలా మామిడికాయతో ఎన్నో రకాలు తీసుకోవచ్చు. అందరికి ఇష్టం ఉంటుంది కదా, పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. గతేడాది దిగుబడి తగ్గడంతో మామిడికాయల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కాపు ఎక్కువగా ఉందని రేట్లు తక్కువగానే ఉంటాయంటున్నారు వ్యవసాయ అధికారులు. హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో తమ విద్యార్థులకు వృత్తి నైపుణ్య రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీ. రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంశీతో పాటు నిర్వాహకులు రవి, చంపక, చైర్మన్ మూర్తి పాల్గొన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు అకౌంటింగ్, స్మార్ట్ స్కిల్స్ శిక్షణతో మేలు కలిగిందని బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్తో పాటు నగదు పురస్కారాలను రోటరీ క్లబ్ నిర్వాహకులు అందజేశారు. All the students, I'm very happy to be here. I'm actually substituting for my mother and very fortunate to be part of this celebration. I know how much my mother Saroja Garu and my grandfather Kaka Venkateswamy Garu, he started the college with almost 40 years ago with an intention that everybody has to have the right to education. Regardless of where we come from, and that is a birthright in a way. And I'm happy that that initiation has ended up here. Chanpaka Garu has so kindly given this opportunity to our students to get a Tally certification, and so happy to see the Rotary members offering interviews, offering jobs. I think our students are very blessed to have this experience, and I'm sure they'll be making all of you proud. I chose a corporate world, and every time I wanted to get back to business. My family from business always says, no, that world is very good, you're doing very well, just be there. So that's how I came into this, and I never looked back. Though it's 27 years, every 2-3 years, like a businesswoman, I keep changing roles. So I finished doing it, I challenge my boss, and I tell, give me the next role. So right now I'm waiting for my next role. The message to all the students is, I think I like the confidence you came onto the stage and spoke, right? That is so important for the industry, because that confidence and that belief in yourself, amazing job done by all the trainers and the Rotarians. 5 years means intermediate, 2 years and 3 years for graduation. But I learned only for certificate or for only that paper course. But I didn't learn knowledge. So from there I'm tensed, and Sagar sir said, okay, we'll take you, and I get back to my home, and okay, I'm feeling free. Then next day the few names have come, but in that list my name is not there. Then I'm so happy. From starting Rotary, when orientation day has started, at that day I thought like oh, I should talk now. I don't, literally, frankly I'm speaking, I don't know how to speak fluently. I learned from this course only, from Ravi sir spoken English classes. Many things I have learned, not only professionally, personally also I have an improvement in myself. I have improved a lot, because my inner self, I know about it. I can't present in front of you, but I can know that I have something changed in myself. Thank you. First class is English class. I can't speak English fluency, but get up and say, stand up, anything you can say. Now I can come and here I can speak anything in front of you because of Ravi sir.
First of all, thanks to our college management, given a chance to come to Rotary Club. Thank you, sir. Thank you, Saraja Madam Garu. She is not here. Thank you. First semester, after that the bus has striked 6 months, RTC strike, and we can't go college regularly. And after that the COVID has come. We can't learn anything. But our management was here to learn everything. They are trained us special classes, especially accountancy. Our Kumar sir has taught us very well. Thank you, ma'am. దేశంలో అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రం కేరళ అని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నిర్వహించిన కేరళ టూరిజం రోడ్ షో ఆకట్టుకుంది. సౌత్ ఇండియా స్టేట్స్ నుంచి వెడ్డింగ్ ఫ్రీ షూట్ల కోసం వచ్చే వధూవరుల సంఖ్య భారీగా పెరిగినట్లు చెప్పారు. కేరళలో వసతి బోటింగ్, హిల్ స్టేషన్లు, బీచ్లతో పాటు తేయాకు తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన కేరళ సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V6 న్యూస్.